సంబంధించిన ఫ్యూచర్ వస్తుంది అనేటువంటి ఇక్కడ పార్టీని నమ్ముకున్నోళ్ళు అనే కాన్సెప్ట్ పోయినట్టే. ఇంకోటి ఇంతకు ముందు ఎప్పటి నుంచినో ఉన్నటువంటిదే కదా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇతర పార్టీల్లో పెట్టి తన వాళ్ళని గెలిపించుకుంటుంది అనేది. ఇప్పుడు అంతే జరిగేది. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు చేరిపోయాడు ఆల్రెడీ, ఆయనకి ఇస్తారు. వంశీకృష్ణ యాదవ్కి ఇస్తారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంజిబాబుకి ఇస్తారు. ఇట్లాగా దాదాపుగా మళ్ళీ అందులో కూడా ఇదే ఉంటది. సడన్ గా తిరుపతి మీద ఫోకస్ పెట్టారా పవన్ కళ్యాణ్ గారు? అంటే నిన్నటి వరకు పిఠాపురం అన్నారు, భీమవరం అన్నారు, అక్కడ గెలవలేరనా లేదంటే అడిషనల్ అడ్వాంటేజ్ తిరుపతిలో ఏమన్నా ఉందా? తెలుగుదేశం పార్టీ సజెషన్ అనుకుంటున్నాను నేను అది. ఎందుకంటే అక్కడ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు అక్కడ. అంటే ఎంపీ చింతామోహన్ గెలుస్తూ ఉండేవాడు, ఎమ్మెల్యేకి ఎప్పుడు కాంగ్రెస్ కష్టమే అక్కడ. కరుణాకర్ రెడ్డి కూడా ఓడిపోయాడు కదా, చిరంజీవి గెలుస్తూ వచ్చాడు కదా. బలిజ సామాజిక వర్గానికి అక్కడ సాధారణ కాపు బలిజలకి ఇది ఎక్కువ ఉంటది. కాంగ్రెస్ పార్టీ బలిజకి సీట్ ఇచ్చినప్పుడు గెలిచారు. ఈయన తీసేసి కరుణాకర్ రెడ్డి వైసీపీకి వెళ్ళిపోయాక, ఇది వైసీపీకి వెళ్ళడమే, కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి సందర్భంలోనే రాజశేఖర రెడ్డి కరుణాకర్ రెడ్డికి కాకుండా అక్కడ బలిజకి సీట్ ఇచ్చాడు, బలిజి గెలిచాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆవిడే కదా సుగుణమ్మ, ఆవిడ కూడా ఎమ్మెల్యే గెలిచింది కదా తెలుగుదేశం తరఫున. బలిజలకి కాస్త ప్రయారిటీ ఎక్కువ ఉంది. రెడ్డిలదేమో ఫైనాన్షియల్